హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి 32 ఎకర్స్లో లొకేటెడ్ అయి ఉన్న హెచ్ఎండిఏ అప్రూవల్ వెంచర్ అనేది తీసుకురావడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ వెంచర్ అనేది లొకేటెడ్ అయ్యింది. సో మనకి ఈ లొకేషన్ ఈ వెంచర్ ఒక లొకేషన్ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అద్భుతమైన వెంచర్ మీకోసం మేము తీసుకురావడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇంతవరకు మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి మనకి టోటల్గా 32 ఎకరాలలో మనకి లొకేటెడ్ అయి ఉందండి. మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ వెంచర్. మనకి వెంచర్ మొత్తం మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉన్నదండి. ఏ బ్యాంక్ లోన్ అయినా మనకి 80% వరకు లోన్ అనేది రావడం జరుగుతుందండి. సో మనకి ఈ వెంచర్లో ఓపెన్ ఫ్లాట్స్, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి మనకి నియర్ ఈసీఎల్, అలాగే నియర్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్, అలాగే మనకి నియర్లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, సూపర్ మార్కెట్స్ ఉండడం జరుగుతుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా. వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 8 అండి. సో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 8కి అతి చేరువలో ఉంటుందన్నమాట. మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మనకి ఆల్రెడీ వెంచర్లో క్లబ్ హౌస్ అనేది ఉంది, కమిటీ హాల్ ఉంది, జిమ్ ఉంది, క్లినిక్ ఉంది, సూపర్ మార్కెట్స్ కూడా మనకి తొందరలో రాబోతున్నాయి. సో వెంచర్ హైలైట్స్ ఏంటంటే మనకి 100% వాస్తు ఉంటుంది, స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. మనకి ఇది వచ్చేసి మనకి దొమ్మాయిగూడెం మున్సిపాలిటీ కిందికి రావడం జరుగుతుంది. సో మనకి ఓపెన్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓపెన్ ఫ్లాట్స్ మనకి గజం 18,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయండి ఓపెన్ ఫ్లాట్స్ మనకి. సో మీకు ఎగ్జాంపుల్గా మేము ఒక ఇల్లు చూపెట్టడం జరుగుతుందండి. ఈ వెంచర్లో ఈ స్టైల్లో మనకి ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ వాళ్ళే చేసిస్తారు. లేదంటే ఓపెన్ ఫ్లాట్స్ మీరు తీసుకొని మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. G+1 పర్మిషన్ ఉంది. సో మనకి ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 133 గజాలు, అంటే 133 స్క్వేర్ యార్డ్స్ అనేవి ఇక్కడ ఉంటుందండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 300 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. మీకు ఎంత స్క్వేర్ యార్డ్స్ కావాలంటే అంత స్క్వేర్ యార్డ్స్ కనుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మీకు 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. మీరు బయట అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు. మనకి అన్ని హౌసెస్కి సేమ్ ఎలివేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. మనకి ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫేసింగ్ అనేది 24 ఉంటుంది, లెంత్ అనేది 50 సైజెస్ ఉంటుంది. సో వాటర్ అవైలబుల్గా ఉంది. సో మనకి అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది మీరు చూసుకున్నట్టయితే మనకి ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్తో ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి. సో మనకి హౌస్ ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియా ఉంటుందండి. మనకి ఇది వచ్చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ మేము శాంపుల్ చూపిస్తుంది వెస్ట్ ఫేస్ అన్నమాట. వెస్ట్ ఫేస్ హౌస్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. ఎంట్రీ కాగానే మనకి పార్కింగ్ ఏరియా, మనకి పైన మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. మనకి లైట్స్ కూడా అవైలబుల్గా ఇచ్చారు. సో మనకి ఇది వచ్చేసి సౌత్ సైడ్లో మనకి స్టెప్స్ ఇవ్వడం జరుగుతుందండి. స్టెప్స్ అనేది మనకి మార్బుల్లో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఒక హైలైట్ అనమాట. మనకి ప్రతి ఇండిపెండెంట్ హౌస్కి మనకి మార్బుల్ అనేది వాడడం జరుగుతుంది. మనకి స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం టైల్స్ అనేది వాడడం జరిగిందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అవుట్ సైడ్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం టైల్స్ అనేది వాడింది. ముందర స్టెప్ అనేది మనకి గ్రానైట్తో వాడడం జరిగింది. ఎంట్రీలోనే మనకి మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి గ్రానైట్ స్టెప్ అనేది వాడడం జరిగింది. డోర్ అనేది మనకి ఫుల్ టేక్ డోర్, అలాగే డోర్ పైన కూడా మనకి వినాయకుడి బొమ్మ ఐడల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు డోర్ అనేది ఎక్సలెంట్గా ఐడియా అనేది చాలా బాగుందండి. సో మనకి హౌస్ సరౌండింగ్ మొత్తం సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుందండి. మనకి నార్త్ కార్నర్లో మనకి వాటర్ కనెక్షన్ది, అలాగే ట్యాంక్ అనేది అవైలబుల్గా ఉందండి. సో మనకి హౌస్లోకి ఎంట్రీ కాగానే మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. ఫాల్ సీలింగ్ అయితే మనకి ప్యూర్ వైట్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. లైటింగ్ కూడా మనకి చాలా లైట్స్ ఇవ్వడం జరిగిందండి. హాల్లో 6 లైట్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు నార్త్ సైడ్లో మనకి ఎంట్రీ కాగానే నార్త్ సైడ్లో డోర్ కూడా అవైలబుల్గా ఉంది. సో మనకి రైట్ సైడ్ మనకి సౌత్ సైడ్లో మనకి బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్లో హాల్ అనమాట. టీవీ ఏరియా అక్కడ మనకి సెల్ఫ్స్ చూడొచ్చు, 2 సెల్ఫ్స్ ఇచ్చారు, దానికి గ్రానైట్ యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సౌత్ సైడ్లో ఉంటుందండి. మనం వెళ్ళి చూద్దాం లోపలికి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, ఫాల్ సీలింగ్ డిజైన్. మనకి 3 లేయర్స్ అనేది రావడం జరిగిందండి ఫాల్ సీలింగ్ డిజైన్. సో ఇది వచ్చేసి మనకి కలర్ కూడా మనకి ప్రతి రూమ్లో డిఫరెంట్ కలర్ యూజ్ చేయడం జరిగింది. మీరు ప్రతి ఒక్క హౌస్ అనేది సేమ్ మోడల్ ఉంటుందండి. కావాలంటే మీరు వచ్చి విజిట్ చేసి చూడొచ్చు. సో ఇది వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో కింద టైల్ మనకి మొత్తం మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. వైట్ మార్బుల్ మొత్తం మనకి హౌస్ మొత్తం వైట్ మార్బుల్ యూజ్ చేయడం జరిగింది, ఫ్లోరింగ్ మొత్తం. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్.
టైల్స్ కూడా మనకి బ్రౌన్ కలర్లో ఇవ్వడం జరిగింది, బ్రౌన్ అండ్ వైట్. మొత్తం మనకి కాంపౌండ్ వాల్స్ అనేది ఉండడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉండడం జరిగింది. మనకి 24 hours ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, మనకి ఓన్ ఎలక్ట్రిసిటీ అండ్ ఓన్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి వెల్ డెవలపింగ్ ఏరియా. వచ్చేసి మనకి చెప్పాను కదా, నార్త్ ఫేసింగ్లో మనకి డోర్ అన్నమాట, నార్త్ ఫేసింగ్ డోర్, అలాగే నార్త్ ఫేసింగ్లో విండో కూడా రావడం జరిగింది. మనకి యూపీవీసీ విండో ఇచ్చారు. సో ఇప్పుడు మీరు క్లోజ్గా చూస్తుంది ఇది వచ్చేసి టీవీ ఏరియా. సో మనకి ఇక్కడ కూడా సఫిషియెంట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇది వచ్చేసి మనకి సోఫా ఏరియా, మనకి సోఫా అనేది ఇవ్వడం జరిగింది, ఆరెంజ్ కలర్ పెయింట్ ఇవ్వడం జరిగింది మనకి వాల్కి మొత్తం. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. లైటింగ్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. లైట్స్ కానీ బల్బ్ మనకి ఫాల్ సీలింగ్ కానీ ప్యూర్ వైట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. బ్లూ కలర్ టైల్స్, వైట్ కలర్ కాంబినేషన్లో టైల్స్ వాడడం జరిగింది. మళ్ళీ సేమ్ స్టీల్ ట్యాప్స్ అనేవి వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ ఏరియా, మనకి సపరేట్గా వాషింగ్ మెషిన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మనకి అప్ సైడ్లో సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మన స్టోరేజ్ కోసం. సో ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్లో మనకి యూపీవీసీ విండో కూడా ఇంకోటి ఇచ్చారు. మనకి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనకి 4 సైడ్ నుంచి ఇల్లు మొత్తానికి మనకి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్లో కిచెన్ అన్నమాట. కింద సఫిషియెంట్ సెల్ఫ్స్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి విండో, మనకి కార్నర్లో విండో ఉంటుందండి, సౌత్ కార్నర్లో. ఇది వచ్చేసి మనకి పూర్తిగా మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్, టైల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు 2 ట్యాప్స్ ఇచ్చారు. మనకు ఆల్రెడీ అన్ని కనెక్షన్ అనేది ఫిక్స్డ్ అండి, మొత్తం కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి పూజా గది అన్నమాట. మనకి 2 స్టెప్స్ లాగా ఇవ్వడం జరిగింది. మొత్తం వైట్ టైల్స్, అలాగే మనకి గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఓం అనే అక్షరంతో మనకి రాయడం జరిగింది బార్డర్. మనకి విండో కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సో మీరు డోర్ కూడా చూడొచ్చు, డోర్ కూడా మొత్తం మనకి డిజైన్ అనేది మనకి వినాయకునిది ఐడల్ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఐడల్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. మనకి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి నార్త్ సైడ్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది, నార్త్ కార్నర్లో లాస్ట్ రూమ్ అన్నమాట ఇది ఈ హౌస్లో. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేసింగ్లో కూడా కార్నర్లో డోర్ ఇవ్వడం జరిగింది, అలాగే 2 విండోస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ బెడ్రూమ్లో మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. చూడొచ్చు, మీరు చూడొచ్చు మనకి అవుట్ సైడ్ సరౌండింగ్స్ కూడా మనకి క్లియర్గా కనపడుతున్నాయి. సో మనకి సరౌండింగ్స్ అనేది మనం చూద్దామండి, హౌస్ సెట్ బ్యాక్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి కనెక్షన్. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో మనకి వాష్ ఏరియా కూడా, ఇంకో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు వైట్ టైల్స్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం టైల్స్ వాడడం జరిగింది, ఫ్లోరింగ్ మొత్తం డిఫరెంట్ డిజైన్లో వాడారు. ఇది వచ్చేసి మనకి ట్యాంక్ అన్నమాట, వాటర్ ట్యాంక్. మీకు ఈ సైడ్ నుంచి అనేది మనకి పార్కింగ్ ఏరియా అనేది క్లియర్గా కనపడుతుంది. మీరు చూస్తుంది ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. సెకండ్ డోర్ మనకి హౌస్లోకి ఎంట్రీ కాగానే నార్త్ ఫేసింగ్లో డోర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి ఈజీగా 1 కార్ అనేది పార్క్ అవుతుంది, అలాగే 1 బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఫ్రంట్లో మనకి 30 feet రోడ్ ఉందండి. మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కి చూద్దాం. మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. మనకి స్టెప్స్ ఎక్కుతుంటే మనకి బ్లాక్ కలర్ విండో అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మనకి ఫ్లోర్ అనేది ఎలా ఉందో, మనకి టెర్రస్ అనేది ఎలా ఉందో మీకు కనపడుతుంది. పిల్లర్స్ కూడా ఎలా వేశారో కూడా మనకి కనబడుతుంది. మనకి ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది, 250 liters ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా వెంచర్ హౌస్ కనిపిస్తుంది, చూడండి క్లియర్గా. మనకి ఈ వెంచర్లో మనకి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసింది ఏంటంటే గ్రీనరీ అనమాట. మనకి ఎక్కడ చూసినా వెంచర్ మొత్తం ట్రీస్ కానీ, మనకి మొత్తం గ్రీనరీ గార్డెన్ ఏరియా వాళ్ళు సెటప్ చేయడం కానీ, హౌస్ ఫ్రంట్లో గార్డెన్ ఏరియా సెటప్ చేయడం కానీ అన్నీ క్లియర్గా సెటప్ చేశారు. మనకు మొత్తం గ్రీనరీగా, మనకి ఎలాంటి పొల్యూషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ
వెంచర్లో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ని మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవుతే మీకు అన్ని డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉన్నా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అక్కడ ఒక టీం ఉంటుంది, వెంచర్ టీం ఉంటుంది. ఆ వెంచర్ టీం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళే లొకేషన్ షేర్ చేస్తారు. మీరు ఆ లొకేషన్కి విజిట్ అవ్వచ్చు. విజిట్ అవుతే వాళ్ళ దగ్గరుండి మీకు అన్నీ చూపెట్టడం జరుగుతుంది. సో ఇది అండి ఈరోజు ఈ వెంచర్ గురించి మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మన వీడియోని, ఈ వెంచర్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి వెంచర్లో ఓపెన్ ఫ్లాట్స్, చాలామంది ఓపెన్ ఫ్లాట్స్ గురించి అడుగుతున్నారు. అందుకనే మేము ఈ వెంచర్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఓపెన్ ఫ్లాట్స్ గురించి మీరు పర్టికులర్గా చూస్తున్నట్టయితే మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం మనకి అనేది మనకి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. సో మీరు ఈ వెంచర్లోకి విజిట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.